మెస్సీ ఫలక్నుమా ప్యాలెస్ కు చేరుకున్నారు. ఫలక్నుమా ప్యాలెస్ లో మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొంటారు. మెస్సీని కలిసేందుకు 250 మందికి అనుమతి ఉంది. మెస్సీని కలిసేందుకు QR కోడ్ తప్పనిసరి. ఇప్పటికే ఫలక్నుమా ప్యాలెస్ లో సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఉన్నారు. మెస్సీతో కలిసి ఉప్పల్ స్టేడియానికి వెళ్తారు. మెస్సీ పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కోల్కతా ఘటన నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. రాత్రి 7:50 ఉప్పల్ స్టేడియానికి వెళ్తారు మెస్సీ. ఫుట్బాల్ ప్రమోషనల్ ఈవెంట్లో భాగంగా మెస్సీ, రేవంత్ ఫుట్బాల్ ఆడతారు. ఈ ప్రమోషనల్ మ్యాచ్ను రాహుల్ గాంధీ వీక్షించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ లైవ్ లో అందించేందుకు మా ప్రతినిధి నరేష్ ఉప్పల్ స్టేడియం దగ్గర రెడీగా ఉన్నారు. నరేష్, చెప్పండి, ప్రస్తుతం ఉప్పల్ స్టేడియం దగ్గర ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మెస్సీ రాబోతున్నారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కలిసి వాళ్ళందరూ కూడా స్టేడియానికి చేరుకోబోతున్నారు మరికొద్ది సేపట్లో. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? ఎప్పటిలోగా వాళ్ళు ఇక్కడికి చేరుకుంటారు? ఆ తర్వాత కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ముఖ్యంగా అభిమానులు అక్కడ తండోపతండాలుగా వచ్చి ఎవరు కూడా రాకండి, పాసులు లేని వాళ్ళు అని చెప్పడం కూడా జరిగింది పోలీసులు. సో దీనికి సంబంధించి అక్కడ ఎలా ఉంది పరిస్థితి? మ్యాచ్ కు ఏదైతే ఫుట్బాల్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో ఉన్నాం. రాత్రి 7:50 తర్వాత మెస్సీతో పాటు రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప్పల్ స్టేడియం చేరుకోబోతున్నారు. వాస్తవానికి ఒక గంట ఆలస్యంగా ఆయన షెడ్యూల్ ప్రస్తుతం నడుస్తుంది. ఫలక్నుమా ప్యాలెస్ లో ప్రస్తుతం మెస్సీ ఉన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి ఆయన ఏదైతే ఫలక్నుమా ప్యాలెస్ చేరుకున్నారు. ఫలక్నుమా ప్యాలెస్ లో 2 గంటల పాటు ఏదైతే అటు రాహుల్ గాంధీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి మెస్సీతో పాటు ఉండిపోతారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇప్పటికే చేరుకున్నారు. శివసేన రెడ్డి కావచ్చు, ఇతర మంత్రులు కూడా వస్తున్నారు ఇప్పుడిప్పుడే. ఇంకొక వైపు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. కలకత్తాలో జరిగిన ఆ ఇన్సిడెంట్లు దృష్టిలో పెట్టుకుని అలాంటి సంఘటనలు ఇక్కడ జరగకుండా ఉండేందుకు ఇప్పటికే పోలీసులు అదనపు బలగాలను కూడా ఇక్కడ ఉపయోగిస్తారు. వాస్తవానికి 7:50 తర్వాత అంటే 8:06 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రౌండ్లోకి రాబోతున్నారు. 8:07 మెస్సీ వస్తారు. తర్వాత మొదట మెస్సీ అంటే ఒక అర్ధ గంట పాటు, ఒక 20 నిమిషాల పాటు ఇక్కడ చిన్నారులకు ఫుట్బాల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత పెనాల్టీ షూట్అవుట్లో కూడా అటు రేవంత్ రెడ్డి, మెస్సీ పాల్గొనకపోవడం ఆసక్తిని రేగిస్తుంది. ఇప్పటికే మెస్సీ పెద్ద ఎత్తున మెస్సీని చూడడానికి ఉప్పల్ స్టేడియంకి అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఇంకా కొంతమంది రావాల్సి ఉంది. ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళని మాత్రమే, ఆఫ్లైన్లో ఎక్కడ కూడా టికెట్స్ అమ్మలేదు కాబట్టి ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళని మాత్రమే ఇక్కడికి లోపలికి రాణిస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా వాస్తవానికి ఫుట్బాల్ అంటే క్రికెట్ అంటే భారతదేశంలో ఒక మతం అని చెప్తూ ఉంటాం జనరల్గా, కానీ ఫుట్బాల్కి ఇంత పెద్ద ఎత్తున ఆదరణ ఉండటం కూడా కాస్త ఆసక్తిని కలిగిస్తుంది. మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ఒక మ్యాచ్ను, ఫ్రెండ్లీ మ్యాచ్ను కూడా నిర్వహించడం కాస్త హైదరాబాద్ ప్రేక్షకులు ఎవరైతే అభిమానులు ఉంటారో, ఫుట్బాల్ అభిమానులను కాస్త ఉత్సాహం, సందడి వాతావరణం నెలకొంది. అదేవిధంగా వాస్తవానికి ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే భారతదేశంలో ఫుట్బాల్కి కాస్త ఆదరణ ఉంటుంది. అస్సోం, మిజోరాం, నాగాలాండ్ లాంటి రాష్ట్రాల్లో, ఈశాన్య రాష్ట్రాల్లో ఫుట్బాల్ మ్యాచెస్కి ఆదరణ ఉంటుంది. అయితే ఈసారి ఈ మ్యాచ్కి ఇక్కడ సౌత్ ఇండియాకు మెస్సీ రావడం, అదేవిధంగా పక్కనే ఉన్న బెంగళూరు కావచ్చు, పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, ఇటు మహారాష్ట్ర నుంచి కూడా కొంతమంది అభిమానులు వచ్చినట్టు మనకున్న సమాచారం. సో ఏర్పాట్లన్నీ కూడా చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. ఫ్రెండ్లీ మ్యాచ్ అయినప్పటికీ కూడా ఏర్పాట్లన్నీ కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేదానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం వాస్తవానికి కొన్ని రోజులు కూడా ఆయన ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసిన పరిస్థితులు చూసాం. స్వతహాగా ఆయన ఫుట్బాల్ అభిమాని కావడం, అదేవిధంగా PCC చీఫ్గా ఉన్నప్పుడు కూడా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఫుట్బాల్ కూడా అక్కడ ఉన్న ప్లేయర్స్తో కలిసి ఆడటం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం కనిపించింది. సో ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో గ్రౌండ్లోకి ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజ ఆటగాడు మెస్సీతో కలిసి ఆయన కాసేపు ఒక 5 నిమిషాల పాటు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతున్నారు. అదేవిధంగా ఒక పెనాల్టీ షూట్అవుట్లో కూడా రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అయితే రేవంత్ రెడ్డి గోల్ చేస్తారా లేదా అనేది కూడా కాస్త ఆసక్తిని రేకిస్తోంది. అదేవిధంగా ఫుట్బాల్ అంటే గోల్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సహజంగానే క్రేజ్ ఉంటుంది.
క్రికెట్లో ఎవరైతే 4లు 6లతో విరుచుకుపడతారో ఫుట్బాల్లో గోల్ చేయడం అనేది ఒక టాలెంట్. సో రేవంత్ రెడ్డి గోల్ చేస్తారా లేదనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా మొత్తానికైతే ఫుట్బాల్ మ్యాచ్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయి కాస్త ఆలస్యంగా 1 గంట ఆలస్యంగా మెస్సీ టూర్ హైదరాబాద్లో కొనసాగుతుంది. ప్రస్తుతం మెస్సీ ఫలక్నుమా ప్యాలెస్లో ఉన్నారు. మెస్సీతో కలిసి 7:50 తర్వాత అటు కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న రాహుల్ గాంధీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి మెస్సీతో కలిసి ఈ స్టేడియానికి రాబోతున్నారు.